take care of these things. రైట్. ప్రద్యుమ్న గారు మీరేమంటారు? అంటే ఆ, ఇంతకుముందు ప్రభుత్వం బైడెన్ ప్రభుత్వం తీసుకున్న అసలు తలతిక్క నిర్ణయం, అమెరికన్లు కడుతున్న ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఇండియాలోనో లేకపోతే మరో దేశంలోనో యుఎస్ఐడి కింద ఖర్చు పెట్టడం ఏంటి అని చెప్పి నెమ్మదిగా ఏంటంటే ఒక్కొక్క దాని నుంచి ఉపసంహరించుకుంటూ వస్తున్నారు. సరే, ఇప్పుడు కిరణ్ గారు అనేది ఏంటి, ట్రంప్ వరకు ట్రంప్ కరెక్ట్ టెక్నికల్గా, బట్ మోరల్గా ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీని భుజానికి ఎత్తుకోవాల్సిన భారత ప్రభుత్వం దాని నుంచి తప్పుకోవటం వల్ల ఇప్పుడు అక్కడ ఆ స్టేల్మేట్ వచ్చింది, ప్రతిష్టంభన కొనసాగుతోంది అనేది. దీనికైనా ఆపేది ఇంకా ఎయిడ్ ఫర్దర్గా కూడా ఉంటుందని, యుఎస్ ఎయిడ్ ఆపేయటం అనేది ఫర్దర్గా కూడా కొనసాగుతుంది అని అనుకుంటున్నారా? అంటే అంత ఆయన వచ్చి రాగానే తీసుకున్న 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఇది చాలా ప్రధానమైంది యుఎస్ ఎయిడ్. దానికోసం అచ్చంగా మనకి ఇక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ ఉన్నట్టు ప్రత్యేకంగా వేరేది పెట్టారు. ఎలాన్ మస్క్ గారు చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. సరే, ఆయన కుంభకోణం గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. ఆయన ఎంత వెనకేసుకున్నాడు వీటన్నిటి ద్వారా అనేది సపరేట్ సబ్జెక్టు. బట్ ఇక్కడికి వచ్చేప్పటికీ దీనివల్ల మన దేశం మీద ఎలాంటి ఇంపాక్ట్ పడబోతుంది? నేను చెప్పింది ఒక ఉదాహరణ మాత్రమే, మిత్ర క్లినిక్ మాత్రమే. ఇంకా ఇలాంటివి ఏమన్నా జరగబోతున్నాయా? తప్పకుండా అండి, చాలా జరుగుతున్నాయి. అండ్ ఒక ఉదాహరణ కూడా చెప్పారు, ట్రంపే అన్నారు టారిఫ్ కింగ్ ఇండియానే అని చెప్పి. ఫస్ట్ మీ టారిఫ్ని ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు, అసలైన టారిఫ్ కింగ్ ఇండియానే అని చెప్పి మన మోడీ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది అని చెప్పి ఆయన ఒకసారి రెఫరెన్స్ చేశారు. సో ఇది అంటే అమెరికన్ అని ఆయన ఉద్దేశం తప్ప, అది డెఫినెట్గా అది నిజమే ఒక పరంగా. కానీ దానివల్ల ఎలాంటి ప్రతిచర్య అంటే ఎలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది వేరే కంట్రీస్. ఇప్పుడు మీరు చూసినట్టయితే చైనా కానీ, కెనడా కానీ, ఇప్పుడు ప్రస్తుతం అదే యూరోపియన్ కంట్రీస్ కానీ, వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు టారిఫ్స్ విధించవచ్చు, లేకపోతే రకరకాలుగా వీళ్ళ బిజినెసెస్ అన్ని మళ్ళీ దెబ్బతినచ్చు. ఇక్కడ ఉద్యోగాల ప్రాబ్లమ్స్ రావచ్చు. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మొన్న రీసెంట్గా అన్నారు, ఇది మీ అమెరికన్ సిటిజన్స్కి ఇది చాలా ఇబ్బందికరం చేస్తుంది మా మీద టారిఫ్స్ విధిస్తే అని చెప్పి. సో టారిఫ్స్ విధిస్తారు, మళ్ళీ అది ఎలా కంటిన్యూ చేస్తారు, ఒకవేళ మళ్ళీ ఉపసంహరించుకుంటారా, లేకపోతే విల్ కీప్ ఆన్ గోయింగ్ యాటిట్యూడ్ అనేది ఉంటుందా అనేది అది వేచి చూడాలి. ఇట్స్ ఇంట్రెస్టింగ్, యాక్చువల్ చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తున్నాయి పాలిటిక్స్. చాలా ఓపెన్గా మొన్న జెలెన్స్కీ గారిది కూడా జరిగింది. సో యా, అది నా ఉద్దేశం. రైట్. ఒకసారి ప్రసాద్ గారు, కునిశెట్టి ప్రసాద్ గారు, యుఎస్ ఎయిడ్ అంటే మనకి కేవలం నేను ఒక చిన్న ఉదాహరణేనండి, అది కూడా హైదరాబాద్లో జరిగింది కాబట్టి మనకి తెలిసింది. తెలియనివి చాలా జరుగుతున్నాయేమో, నెమ్మదిగా ఉపసంహరించుకుంటూ వస్తుందేమో యుఎస్. అంటే చాలా ఖచ్చితంగా తను తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాను అని చెప్పటం కోసం ఇవన్నీ నిర్ణయాలు అమలు చేస్తున్నారా అనే సందేహం. అంటే ఒక రకంగా ఇప్పటివరకు పర్లేదురా మనకేదో యుఎస్ సైడ్ ఉంది కదా దాంతో లాగించేద్దాం అనే అనుకునే రోజులు పోయినాయి, రోజులు మారాయి. ట్రంప్ మార్చేశాడు, అవునా కదా? అవునండి. యుఎస్ఐడ్ గురించి మీకు చెప్తానండి. యుఎస్ఐడ్ అనేది అమెరికా ప్రపంచంలో అంటే ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా రకరకాల దేశాల్లో అమెరికా నమ్మే సూత్రాలు కొన్ని ఉన్నాయి. అమెరికా నమ్మే సిద్ధాంతాలు అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కానీ, ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు మన ఓటర్, మీరు ఇంతకుముందు అది ఇప్పుడు మనం ఎలక్షన్స్ లో ఓటర్లకి అంటే ఓటు హక్కు మీద అవగాహన పెంచడం కోసం, ఓటు హక్కు మీద అవగాహన పెంచితేనే కదా ప్రజాస్వామ్యం నడిచేది. సో అమెరికా నమ్మే సిద్ధాంతాలను ప్రచారం చేయడం కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలకి డబ్బులు వస్తారనమాట. ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ హాస్పిటల్స్ కూడా ఆ కేటగిరీ కిందకి వస్తాయి. ఇవి ఇప్పుడు కొన్ని ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్జెండర్ అనేది ఉంది మన ఇండియాలో, దాని మీద అసలు అవగాహన లేదు మొన్నటి వరకు కూడా. అంటే ఈ మధ్య కాలంలో ఇండియన్ గవర్నమెంట్ కూడా ట్రాన్స్జెండర్స్ ని గుర్తిస్తూ, ఎల్జీబీటీని గుర్తిస్తూ సుప్రీంకోర్టు, ఇండియన్ నేషనల్ గవర్నమెంట్ లెవెల్ అంటే చట్టం చేశారు. వాళ్ళకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి చట్టం తీసుకొచ్చారు ఈ మధ్య. అయితే ఈ అవగాహన ఎప్పుడు వచ్చిందంటే ఇంటర్నేషనల్ గా, అంటే మనం అంటే కొన్ని విషయాలు మనం వేరే దేశాల అంటే అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి కంట్రీస్ నుంచి నేర్చుకొని అప్పుడు ఇండియా వీళ్ళు కూడా ఓహో ఇది మనం కూడా చేయాలి అని చెప్పి ఇలా చేస్తున్నారు. ఈ యుఎస్ఐడ్
మనకు కావాలి అని చెప్పి అప్లై చేసుకొని తీసుకొచ్చే ఈ స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరూ కూడా యాక్చువల్గా మేధావి వర్గానికి చెందిన వాళ్ళే అని చెప్పొచ్చు. ఉమ్, అంటే అవి ఇండియన్ గవర్నమెంట్ ఇండియా అఫీషియల్స్ కి చెప్తే ఆ టాపిక్స్ అర్థం కావు. అంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కి చెబితే ఇక్కడ మాకున్న సమస్యలన్నీ ఈ కాకుండా ఇప్పుడు అవి మేము ఎక్కడ చేస్తామని చెప్పి వాళ్ళు పట్టించుకోరు. అప్పుడు ఎక్కడికి వెళ్తారు? అమెరికా లాంటి కంట్రీస్ కి వెళ్ళి వాళ్ళకి ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ ఎయిడ్ ఏది చూసినా కూడా అవేవి అవేవి బాగా అంటే ఇప్పుడు బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ చేసిన ఇవన్నమాట. అంటే పిహెచ్డీలు చేసిన వాళ్ళు, సైంటిస్ట్, అంటే మన ఇండియాలో మేధావి వర్గాలు వాళ్ళ విజ్ఞప్తుల మూలంగా ఆ ఫండ్స్ అన్ని అట్లాంటివి వచ్చినాయి. అయితే వీళ్ళ ఇప్పుడు అమెరికా అనేది ఏంటంటే ఇండియా, అంటే అమెరికా చెప్పకపోయినా కూడా ఇండియా అనేది పేద దేశం కాదు. ఇప్పుడు మనం అభివృద్ధి అదే ఇప్పుడు ఇంతకు ముందు పాత డెఫినేషన్ ప్రకారం ఆ ఇది మన అండర్ డెవలప్డ్ కంట్రీ ఏం కాదు ఇవాళ. ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ హాస్పిటల్స్ ని ఇండియానే తప్పనిసరిగా ఆ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర మనీ కానీ, లేకపోతే ఇండియాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, ఇప్పుడు మన దేశంలో కూడా చాలా కార్పొరేట్ యూనో ఇప్పుడు మనకి సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ఫండ్స్ ఉంది. ఉన్నాయి, అవునండి. అంటే ఇండియాలో ప్రతి కంపెనీ కూడా కార్పొరేట్ కంపెనీ ప్రతి కంపెనీ కూడా వాళ్ళ వచ్చే లాభాల్లో ఒక 2% ఈ కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ కి ఇవ్వాలి. మీరు అలా చూసుకుంటే ఇప్పుడు మన దేశంలో జనరేట్ అయ్యే కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మిత్ర హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ నిర్వాహకులు అంటే వాళ్ళకి టైం ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అర్జెంట్ మూసేయాల్సి వచ్చింది. అంటే టైం ముందు అంటే జనరల్ గా ఇలాంటి పనులు చేసేటప్పుడు ఏం చేస్తారంటే, అయ్యా మేము ఇక నుంచి ఇది ఆపేస్తున్నాము, వచ్చే సంవత్సరం పలానా ఈ ఒక ఏడాదిలో మేము ఇది ఆపేస్తాము, ఈ ఏడాదిలో మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి అని జనరల్ గా చేస్తారు. కానీ ట్రంప్ గారు ఆయన స్టైల్ మీకు తెలిసిందే కదా. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే వేరే డెడ్ లైన్ లేకుండా ఈ క్షణం నుంచి మరుక్షణం, ఇంతకుముందు మనకు రాజు గారు చెప్తారు చూసారా, వీడిని తక్షణం శిరచ్ఛేదం చేయండి అని చెప్పి అప్పటికప్పుడు చెప్పేసినట్టు ఆయన అలాంటి పనులు చేస్తూ ఉంటారు. అది తప్పు. కానీ అమెరికా ఇండియాకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను అనుకోవటం లేదు. యుఎస్ఐడ్ ఈ ఒక్క విషయం, యుఎస్ఐడ్ కింద అమెరికా దాదాపు